కాంగ్రెస్ జిందాబాద్. అసలు తెలంగాణలో బీజేపీ అనేది అడ్రస్ లేని బీజేపీ కోసం ఇంత ఆరాటం. ప్రతిదీ దేశవ్యాప్తంగా జీరోలో ఉన్నా కూడా ఈ అసలు ఈడీలు అని బోడీలు అని పెట్టి అందరిలో ప్రపంచంలో దేశంలో వాళ్ళందరూ జీరో అయ్యి అందరి దృష్టిలో మోడీ చీ అనిపించుకొని ఒక హిందుత్వం దేశాన్ని అంతా మోసం చేసి దేశ ప్రజలు మోసం చేసి ఈ రోజు ప్రజలకంతా అంత కనువిప్పైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఇది చేసుకొని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నల్గొండలో బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిసిసి చీఫ్ పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇక బీజేపీ కార్యాలయంపై అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిన దృశ్యాలు చూస్తున్నాం. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. కైలాష్ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలో చూస్తున్నాం. బీజేపీ కార్యాలయంపై అయితే గుడ్లు విసరడం జరిగింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్న నల్గొండ నుంచి. కిరణ్, మరి ముఖ్యంగా చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా మన తెలంగాణ వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ర్యాలీ అయితే మిన్నండుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఏమైనా రాజకీయ కోణం ఉందా? అండ్ అలాగే పోలీసుల పర్మిషన్ అయితే తీసుకున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? సోనీ, కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ పథకం ఈ పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలకు పిలుపు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడైతే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పున్నా కైలాసు నేతృత్వంలో నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. క్లాక్ టవర్ సెంటర్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఇటు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే క్రమంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కూడా కోడిగుడ్లు టమాటాలు విసరణతో కూడా ఈ కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. డిసిసి అధ్యక్షులు పున్నా కైలాస్ తో పాటు దాదాపు 40 మంది పార్టీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ పథకం అనేది ఈ పేరు మార్చడంపై కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం మహాత్మా గాంధీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీని ప్రజలు మర్చిపోవాలనేటువంటి కుట్ర చేస్తున్నారనేటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన అయితే కొనసాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్. కరీంనగర్ లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టాయి. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసులు దీన్ని ఎలా అడ్డుకుంటున్నారు, ఏంటి? ఏఐసీసీ పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి బీజేపీ రాజకీయ కక్షతోటే